హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టెక్ మహీంద్రాలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విభాగంలో అయితే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ చూడొచ్చు, టెక్ మహీంద్రా రిక్వైర్మెంట్ 2024 అని ఉంది. అబౌట్ ది కంపెనీ, అలాగే రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అయితే చూడండి. జాబ్ రోల్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి. ఇవి ఎవరైనా కంప్లీట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి ప్యాన్ ఇండియా ఉంది. ఇది కంప్లీట్గా అయితే స్టార్టింగ్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది గైస్. ఆ తర్వాత మీకు మిమ్మల్ని ఆఫీస్కి రమ్మనే అవకాశాలు అయితే ఉంటాయి. శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 5.5 LP ఉంది. 5.5 LP అంటే అరౌండ్ మీరైతే 35 to 40,000 మధ్యలో అయితే ఎర్న్ చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఇవైతే ఉండాలి. దే షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. మంచి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మీరైతే ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ అయితే మాట్లాడగలగాలి, రాయగలగాలి. ఎంఎస్ వర్డ్, అలాగే ఎక్సెల్, అవుట్లుక్, ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ అయితే మీకైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. ఇది ఉంటే కొంచెం బెటరే, మీకైతే ప్లస్ పాయింట్ అవుతుంది. షుడ్ బి ఏబుల్ టు డూ మల్టిపుల్ టాస్క్. డిఫరెంట్ టాస్క్స్ అయితే చేయగలిగే అంత టాలెంట్ ఉండాలని అంటున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలైటికల్ స్కిల్స్. ఏదైనా ఇష్యూ వస్తే తొందరగా అర్థం చేసుకోవాల్సిన టాలెంట్ ఉండాలంటున్నారు. ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఇమీడియట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ పైన బేసిక్ నాలెడ్జ్. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ అన్నప్పుడు ఖచ్చితంగా అందరికైతే కంప్యూటర్స్ పైన అయితే నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ మీరు మీ రిజిస్ట్రేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని అయితే మీ రెజ్యూమేని అయితే స్క్రీనింగ్ చేస్తారు ఫ్రెండ్స్. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఆన్లైన్ అసెస్మెంట్కి అయితే మెయిల్ అయితే ఫార్వర్డ్ చేశారు. ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫస్ట్ టీఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, టెక్నికల్ రౌండ్. అందులో మేజర్గా టెక్నికల్ క్వశ్చన్స్ అన్నీ అయితే అడుగుతారు. దాని తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ మన మామూలుగా డిస్కషన్ ఉండి ఆ తర్వాత అయితే ఆఫర్ లెటర్ ఇస్తారు ఫ్రెండ్స్. 5.5 LPA శాలరీ అంటే అందరూ అయితే అప్లై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కాకపోయినా కూడా అయితే మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే శాలరీ అయితే చాలా బాగుంది. నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఈ రిజిస్ట్రేషన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ చూడొచ్చు, ఎంటర్ రిజిస్ట్రేషన్ ఐడి, ఎంటర్ రిజిస్ట్రేషన్ పిన్ అని ఉంది. మీరు న్యూ రిజిస్టర్స్ కాబట్టి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ హియర్ టు దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని కొట్టేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసి ఫస్ట్ అయితే రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అప్లై చేసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ అయిన ఫామ్ని తర్వాత డైరెక్ట్ మన అప్లై పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు మీరు. నెక్స్ట్ అక్కడ మీ రెజ్యూమే అవన్నీ అటాచ్ చేసేసి మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే. మన ఛానల్ కొత్తగా చుట్టూ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ అయితే మీకైతే అందుబాటులో అయితే ఉంచుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.